ఎలా మాట్లాడాలి అంటే, అక్కడ మనకి మీటింగ్ కండక్ట్ చేసిన అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వారు డైరెక్టర్స్ కానీ, సిల్వర్స్ కానీ, గోల్డ్ డైరెక్టర్స్ కానీ, ఎనీ పర్సన్ మిమ్మల్ని ఆహ్వానిస్తారు. 8% నుంచి ఆహ్వానిస్తారు. ప్లీజ్ వెల్కమ్ టు ఆల్ 8% అనొచ్చు, లేదా మీరు సైలెన్స్ అండి. 8% అనొచ్చు, లేదా ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు. 8% అనొచ్చు. నెక్స్ట్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్స్ అని చెప్పి పిలుస్తారు. ఆ పిలిచినప్పుడు మీరు వెళ్ళి మీ పేరు, మీ ఊరు, మీరు ఏం యూజ్ చేశారో ఒక్క ప్రోడక్ట్ గురించి, అన్ని ప్రోడక్ట్లు చెప్పిన అయ్యేది కాదు కాబట్టి టెస్ట్ ఎప్పుడు కూడా మీ ఫేవరెట్ ప్రోడక్ట్, ఫేవరెట్ అంటే అన్ని ఫేవరెటే, ఏదో ఒకటి మీకు దానికి యూజ్ చేయక మునుపుకి యూజ్ చేసిన తర్వాత చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. దాన్ని మీ వ్యక్తిగతంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ షేర్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ పక్కింట్లో వాళ్ళ గురించి కానీ, ఎదురింట్లో వాళ్ళ గురించి కానీ, చుట్టాల గురించి కానీ, నేను పలానా వాళ్ళకి ఇచ్చానని కానీ చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది అలా చెప్తా ఉంటారు. అది ఎదట వచ్చిన వాళ్ళకి, ఎదరు కూర్చున్న మీ డౌన్ కి, మీ పార్ట్నర్స్ కి ఏమనిపిస్తుంది, నేను కూడా అతను వచ్చాడు, కూర్చున్నాడు, జాయిన్ అయ్యాడు రీసెంట్ గా, మీరేం చెప్తున్నారంటే టెస్టిమోనియల్స్ చెప్పండి, మీరు వాడిన ఫీలింగ్ చెప్పండి అంటే, నేను ఈ మధ్య ఒక అతనికి ఫ్లాగ్ ఫైల్ ఇచ్చానండి, ఆ ఫ్లాగ్ ఫైల్ ఇవ్వడం వల్ల ఎల్డిఎల్ హెచ్డిఎల్ బ్యాలెన్స్ లోకి వచ్చిందండి, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడండి అని చెప్తా ఉంటారు. ఇది మంచిదే, నేను కాదంటలేదు. వీలైతే అతను తీసుకొచ్చి అతని చేత చెప్పించాలి తప్పితే మనం చెప్పకూడదు ఆయన తరపున. ఒకరి తరపున వకాలకు పుచ్చుకోవడానికి మనం లాయర్లు కాదు. కాబట్టి మనం చెప్పకూడదు. ఎందుకు అంటే రెండు విషయాలు. ఒకటి, మనం చెప్పడం వల్ల అది ఆయన ఫీలింగ్ ని మనం చెప్పకూడదు, మనం చెప్పడం వల్ల నమ్మరు. రెండు, ముందు కూర్చొన్న మన డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు పార్ట్నర్స్ గా రాబోతున్నారు డైరెక్టర్ అయిన తర్వాత. వాళ్ళు ఏం ఫీల్ అవుతారంటే, నేను కూడా ఈ రోజు ఏదో చూద్దామని వచ్చాను, వాడదామని వచ్చాను, బాగున్నాయని వచ్చాను, తీరా చూస్తే ఈ బిజినెస్ చేయమంటారు, చేస్తే నేను కూడా అలాగే ఇంటింటికి తిరిగి ఇవ్వాలేమో అనే ఫీలింగ్ లోకి మీ మాటలే నెట్టేస్తున్నాయి. చూడండి, ఎక్కడైనా మీ అప్లయన్స్ గా నేనున్నాను, నా టెస్టిమోనియల్స్ వినండి, ఎప్పుడైనా సరే గమనించండి. నా పేరు, ఊరు చెప్తాను, నేను వాడిన ప్రొడక్ట్ చెప్తాను, ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాను, నా ఫస్ట్ మంత్ ఇన్కమ్, లాస్ట్ మంత్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ చెప్తాను. ప్లస్ నా గోల్ చెప్తానే తప్ప నేను ఎదిరింటి ఆయనకి ఇచ్చాను, పక్కింటి ఎంతో మందికి ఇచ్చానండి నేను చెప్పను. ఎందుకంటే ఇంకొకరి దగ్గర చెప్పాల్సిన అవసరం మనకు లేదు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీలైతే రీసెంట్ గా వాడిన ప్రోడక్ట్ గురించి అయినా సరే చెప్పండి తప్ప, ఫస్ట్ 90 days లో మనకి తప్పితే, రీసెంట్ గా ఏదైనా అద్భుతం జరిగితే చెప్పండి తప్పితే, ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళకి ఇచ్చాను, వీళ్ళకి ఇచ్చాను, మాకు ఒక పెరాల్సిస్, మనం డాక్టర్లు ఇవ్వటానికి నోట్ దిస్ పాయింట్, వీఆర్ ఏ నాట్ ఏ డాక్టర్. ఇవి సప్లిమెంట్స్ అండి, మందులతో పాటు కలిపి యూజ్ చేయొచ్చు, ఆహారంతో పాటు కలిపి తీసుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నవారు మందులతో పాటు తీసుకునే దాన్ని సప్లిమెంట్స్ అంటారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం లేకుండా ఆహారంతో పాటు కలిపి తీసుకునే దాన్నే సప్లిమెంట్స్ అంటారు. ఫార్మాస్యూటికల్ ఈజ్ ఏ మెడిసిన్, న్యూట్రాస్యూటికల్ ఈజ్ ఏ సప్లిమెంట్. రెండింటికి చాలా తేడా ఉంది. ఇవి జబ్బుల్ని తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. ప్రివెన్షన్ ఈజ్ ఏ బెటర్ దెన్ క్యూర్. అట్ ది సేమ్ టైం న్యూట్రిషనల్ డెఫిషియన్సీతో ఎవరైతే పోషకాహార లోపంతో బాధలు పడుతున్నారో, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, వాటిని రెక్టిఫై చేస్తాయి తప్పితే జబ్బులు తగ్గించవు, జబ్బు పడకుండా చేస్తాయి. కాబట్టి ఇవి ప్రజానికానికి తెలియాలి. నువ్వు నేను కలిస్తే మనం కలిస్తే జనం కలిస్తే ప్రభంజనం. అటువంటి ఈ ప్రభంజనాన్ని సృష్టించాలంటే ఖచ్చితంగా నువ్వు నీ టెస్టిమోనియల్ ని, నువ్వు వాడిన దాన్ని షేర్ చేయాలి. ఎందుకు ఇంత నొక్కి ఒక్కాడింది నేను చెప్తున్నానంటే ఈ మాటల్ని, ఖచ్చితంగా ఈ బిజినెస్ లో, ట్రెడిషనల్ బిజినెస్ లో ఏదైతే ఖరీదు చేసి సేల్ చేయాలో, ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో, నేరుగా విక్రయించే వ్యాపారం తెలుగులో, ఈ నేరుగా జరిగే విక్రయాల్లో ఖరీదు లేదు, సేలు లేదు, యూజ్ చేసి రికమెండ్ చేయాలి. యూజ్ చేయటం అంటే
పర్చేజ్ చేయటం, మన ఇంటికి కావాల్సినవి కొనుక్కోవటం. ఎక్కడ కొనాలి? స్టాక్ పాయింట్ లో లేదా ఆన్లైన్ లో. ఏమి కొనాలి? మనకు నచ్చినవి. మీటింగ్స్ కి వస్తే తెలుస్తాయి ఏమేమి కొనాలో. ప్రస్తుతానికి సోపు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, టీ పౌడర్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ. ఇంకా సప్లిమెంట్స్ అంటారా? మీ అప్లయన్స్ అడుగో, లేకపోతే మీటింగ్ వచ్చో నాలెడ్జ్ తీసుకున్నాం, స్పైర్ లోన అలోవెరా, నోని, ఫ్లాక్స్ వగైరాల్లో ఒక 3-4 సప్లిమెంట్స్ యాడ్ చేసుకుని మన ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని టెండూల్కర్ చెప్తాడు చూడండి, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటాడు. అంతే తప్ప ఈ బూస్ట్ గురించి లెక్చరర్లు ఎవడో, ఈ బూస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఎవడో, ఈ బూస్ట్ గురించి ఎవరెవరు వాడారో కూడా చెప్పడు. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. అది మీ అందరికీ తెలుసు. అది రియల్ అని నా నోటితో నేను చెప్పకూడదు. ఎందుకంటే ఒక రకంగా నేను సచిన్ టెండూల్కర్ అభిమాని కాబట్టి నేను చెప్పలేను నా నోటితో. కానీ అది రియలా అంటే ఫిల్మ్ కావాలని తీసారా, రియల్ గా చెప్తున్నాడు అనేది నోట్ దిస్ పాయింట్. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, ఇక్కడ యూజ్ చేసి రికమెండ్ చేయాలి కాబట్టి మీ ఫీలింగ్ ని యూజ్ చేసి రికమెండ్ చేయండి. నేను ఇక్కడ ఒక విషయం నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయం ఏంటంటే, ఈ రోజు టాపిక్ ని మీరు గమనించండి. మన యొక్క మ్యూట్ చేస్తాను వీళ్ళు ఆయన మ్యూట్ లోకి వచ్చేస్తున్నారు. టాపిక్ ఏంటో మీ అందరికీ తెలుసు. హౌ టు బిల్డ్ గుడ్ టీమ్. ఎలాగ గుడ్ టీమ్ ని బిల్డ్ చేయాలంటే మీరు గుడ్ గా ఉండాలి. ముందు మీరు మంచిగా ఉండాలి, మంచిగా ఆలోచించాలి. మీరు ఒక మంచి వ్యక్తి మంచి అంటే ఇక్కడ బాగా ఆలోచించండి. అసలు మంచి అంటే ఏంటి ప్రపంచంలో? అది సమాజానికి సంబంధించిన వాడు. అది వెస్టేజ్ కి అది సంబంధం కాదు, కానీ వెస్టేజ్ లోకి నేను అన్వయించి చెప్తున్నాను. మంచి అంటే సమాజంలో చెడుగా ఉండకపోవడమే మంచి. మంచి పనులు చేయడానికి కానీ, మంచి అనిపించుకోవడానికి కానీ అసలు దారులు లేవు ప్రపంచంలో. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఎవరిని అడుగుతారో అడగండి. మీ ఊరంతా భోజనాలు పెట్టారు, మంచి అనుకుంటారేమో మీరు, కానీ ఎవరో ఒకరు తిడతాడు, అసలు ఎందుకు ఇలా చేస్తున్నాడని. ఇంకొకటి అంటాడు నాకు లాస్ట్ లో మజ్జిగ లేదంటాడు. ఇంకొకటి అంటాడు నాకు కిల్లి ఇవ్వలేదంటాడు. ఇంకొకటి అంటాడు అన్ని బాగానే పెట్టారు, ఎనవి లేదంటాడు. మరి ఇప్పుడు చెప్పండి, మీరు మంచి వాళ్ళు ఎలాగవుతారు? భోజనాలు పెడితేనో ఇంకోటి చేస్తానో మంచివాళ్ళు. మరి మంచి అంటే ఏంటంటే సమాజం మొత్తం మీద మీరు గమనిస్తే చెడు పనులకు దూరంగా ఉండటమే మంచి. అంతే తప్ప మంచి పనులు చేసుకుని మంచివాడైనోడు ఈ ప్రపంచంలో ఒక్కడు లేడు. కానీ చెడు పనులకు దూరంగా ఉన్నవాడిని వీడు చాలా మంచివాడు అంటారు. నోట్ దిస్ పాయింట్. అట్లానే వెస్టేజ్ లో కూడా మంచిగా ఉండండి అంటున్నానంటే మీరు యూజ్ చేసి మాత్రమే రికమెండ్ చేయండి.